అందరికీ నమస్కారం అండి. సో, ఈ బైబిల్‌లో దేవుడు ఒక జంటను తయారు చేశాడు. జంటను సృష్టించాడు. అదే ఆదాము, అవ్వ. ఈ ఆదాము, అవ్వని ఎలా సృష్టించాడంటే దేవుడు ఒక తెలివితక్క దద్దమ్మలాగా పుట్టించాడు. ఎలా పుట్టించాడంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలనంట. ఒక రోబోట్ లాగా వాళ్ళని చేశాడు. వాళ్ళకసలు తెలివే లేదు. జ్ఞానమే లేదు. అంత జ్ఞానహీనునిగా ఆదాము, అవ్వని సృష్టించాడు. అంత తెలివితక్క దద్దమ్మలుగా దేవుడు ఆదాము, అవ్వని మొదట సృష్టించాడు. వారికి ఏమీ తెలవదు. మంచి చెడు తెలవదు. చెడు తెలవదు. మంచి అనేది ఏమిటో వారికి తెలవదు. చెడు అనేది ఏమిటో వాళ్ళకి తెలవదు. వారిని ఏమంటారండి మీరు? తెలివి తక్కువలే అంటారు కదా! సో, చూడండి, కొన్ని సంవత్సరాల క్రితము దేవుడు వాళ్ళతోటి వచ్చి మాట్లాడుతూ వెళ్ళిపోయేవాడు. చల్లపూటన వచ్చి వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అరే, వీళ్ళు తెలివి తక్కువలు ఉండరు కదా, వీళ్ళకు మైండ్ సరిగా పనిచేయదు కదా, మంచి ఏదో చెడు ఏదో తెలియదు కదా, వీరు బట్టలు లేక నగ్నంగా ఉండరు కదా, వీరికి కాస్త బట్టలు తొడిగితామంటే నీ జ్ఞానము దేవునికి రాలేదు. అక్కన తోట మధ్యలో సాతాను తిరుగుతుండేవాడు. ఆయన చూసి 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 దేవుడు వెళ్ళిపోయినాక ఆ దేవుడు అనేటోడు ఈ ఆదాము, అవ్వ దగ్గరికి వస్తాడు. వచ్చి, అరే, ఎందుకురా మీరు తెలివితక్క దద్దములుగా ఉంటారు, మీరు బట్టలు కట్టుకోనండి, మీరు నగ్నంగా ఉండరు అంటనని చెప్పి వాళ్ళకి ఏదైతే ఒక పండు పెడతారండి దేవుడు అక్కడ. ఆ పండు తిన్న రోజునే వాళ్ళకు మంచి ఏదో చెడేదో తెలుస్తుంది. సో, అలా మంచి చెడు తెలియకుండా దేవుడు పెట్టిండు వాళ్ళకి. వాక్యం సరిగా ఆలోచించండి. నేను వక్రీకరించాలని నేను చెప్పడం లేదు. దేవుడు వాళ్ళని క్రియేట్ చేశాడంటే మంచి ఏదో వాళ్ళకి తెలియకుండా, చెడు ఏదో వాళ్ళకి తెలియకుండా క్రియేట్ చేశాడు. సో, దయచేసి ఆలోచించండి. అలాంటి వారిని సాతాను వచ్చి, అరే బాబు, మీరు మంచి ఏదో చెడు ఏదో ఆ పండు తిన్నారంటే మీకు తెలుస్తుంది, మీరు కూడా దేవుళ్ళలాగా అవుతారంటనని వాళ్ళకు చెప్పింది. సో, చాలా మంది ఈ వచనం చెప్పి సాతాను అబద్ధం చెప్పింది అని చెప్తుంటారు. సాతాను అబద్ధం చెప్పి ఆదాము, అవ్వను మోసపుచ్చింది అని చెప్తుంటారు. వాస్తవాన్ని గ్రహిస్తే సాతాను అవ్వని మోసపుచ్చలేదు, అబద్ధం చెప్పలేదు. అక్కడ ఉన్నదే చెప్పింది. దేవుడు అబద్ధం చెప్పినట్లు మనం చూస్తాం అక్కడ. ఎలా? దేవుడు ఏమన్నాడు? మీరు ఈ పండు తిన్న దినములలో మీరు చనిపోతారు అని చెప్పారు. వాళ్ళు పండు తిన్నారు, చనిపోలేదు. సాతాను ఏం చెప్పింది? మీరు పండు తిన్న దినమునే మీరు చావారు అన్నది. మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు వెరిగిన వారై ఉంటారు అంటనని చెప్పింది. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాడికి కన్నులు తెరవబడ్డట్లు, వాళ్ళ నగ్నత్వం వాళ్ళు చూసుకున్నట్లు, ఆ తర్వాత వాళ్ళ కవర్ చేసుకున్నారు. వాళ్ళ నగ్నత్వంని కవర్ చేసుకొని మంచిగా ఉండరు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు బట్టలు వేసుకుంటే మంచిగానా, బట్టలు వేసుకోకపోతే మంచిగానా? ఈ బైబిల్ ప్రకారము దేవుడు చేసిన ప్రకారం అయితే అందరూ క్రైస్తవ సోదరులు అందరూ రోడ్డు పైన బట్టలు వేసి తిరిగెట్టవచ్చు. ఎలా? దేవుడు దిగంబరిగా చేసిండు, వాళ్ళకు బట్టలు చేయలేదు. బట్టలు చేతం అనే ఉద్దేశం కూడా యెహోవా దేవునికి రాలేదు. ఎప్పుడైతే సాతాను చెప్పిందో అప్పుడే వాళ్ళకి ఒక దిమాక్ అనేది, ఒక బుద్ధి అనేది వాళ్ళకు వచ్చింది. సో, దయచేసి ఆలోచించండి. కొన్ని వచనాలు నేను బైబిల్లో చదివి వినిపిస్తా. సో, అంతకన్నా మునుపు చూడండి, ఒక ఫోటో వేసాను నేను పక్కన. అదేంటంటే, పాస్టర్లకు మాత్రం అనారోగ్యం వస్తే, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తారు. కానీ విశ్వాసులకు అనారోగ్యం వస్తే ప్రేయర్ చేపిస్తారు, చర్చికి వెళ్ళిపిస్తారు. ఈ మధ్య అక్కడ ఎక్కడనో మన పల్లెటూరులోనే ఒక 12 ఏళ్ల బాలిక చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఆమెకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఎక్కడ తీసుకెళ్లారు? చర్చికి తీసుకెళ్లారు. చర్చికి తీసుకెళ్తే మీకు బాగా అవుతారని చెప్పి ఆమె యొక్క ప్రాణాలు చర్చిల్లో కోల్పోయింది. ఆమెకు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె బతుకుతుండే కదా. సో, చూడండి, ఇక్కడ పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి అనారోగ్యం బాగాలేకపోతే వాళ్ళు పాస్టర్ చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకోవట్లేరు. వాళ్ళు పెద్ద పెద్ద అపోలో హాస్పిటల్కి పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో, దయచేసి క్రైస్తవ సోదరులైన మీరు గమనించవలసినది ఏమిటంటే, మీరు వాస్తవాలు తెలుసుకునలే, మాటలు ఎంతవరకు నిజం ఉంది అది తెలుసుకునలే. ఒకవేళ మీకు
ఏదైనా సమస్యలు, డౌట్లు ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడండి. డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటది. చూడండి ఇప్పుడు చదవబోయే వాక్యము, ఈ వాక్యంలో బైబిల్‌లో ఉందో లేదో మీరు చూసుకునండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఆదికాండం 3వ అధ్యాయం చదువుతుండా? అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? అంటే ఈ తోట చెట్లలో దేనిదైనా నీవు తినరాదా అని చెప్పిందంట అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చియు దేవుడు మమ్మును చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అనెను. ఎందుకంటే దేవుడు మాకు చెప్పిండు వాటిని తినరాదు, వాటిని ముట్టరాదు అని చెప్పిండంట. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎందుకంటే మీరు చచ్చిపోతారు, ముట్టిన రోజే చచ్చిపోతారంటనని చెప్పిండంట. ఏలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వల్లే ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, దేవుడు ఏమంటాడంటే వీళ్ళకు నిజం తెలవరాదు, వీళ్ళకిన నిజం తెలిస్తే వాళ్ళు దేవతలు అయిపోతారు. ఇతనికి ఎప్పటి నుంటో ఒక భయము, ఎవ్వరూ దేవుళ్ళగా ఉండరాదు, నేను ఒక్కనే దేవుళ్ళగా ఉండాలి, ఇతరులు దేవుళ్ళు అయిపోతారేమో అంటనని ఒక భయము ఇతని లోపల ఉండేది. ఎక్కడైతే దేవతలకు పూజ చేస్తే వాళ్ళని నరికేయండి, వాళ్ళని కొట్టేయండి, వాళ్ళ బలిపీటలను పడేయండి, ఇలాంటి మాటలు ఆడుతుంటాడు యెహోవా దేవుడు. చూడండి, దయచేసి ఆలోచించండి, ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఉంటాయి. సో పాస్టర్లు కూడా ఏం చెప్తారంటే మనల్ని స్వతంత్రులుగా ఉండనివారు, మనల్ని స్వతంత్రంగా ఆలోచించలేరు. ఏమన్నా మనం స్వతంత్రంగా ఏమైనా ఆలోచన చేస్తాం కదా, మనల్ని ఏమంటారంటే నువ్వు సైతాన్ని పట్టింది, నీకు సైతానే ఎలుగుదూత ఏసేమేసుకొచ్చింది అని అనగొత్తుతారు. మన జ్ఞానాన్ని అనగొత్తుతారు, వాళ్ళ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ వీడియో చూసి మీరు జ్ఞానాన్ని తెచ్చుకొని ఒక మంచి మనసు మీ లోపట పెట్టుకొని సో మనం జీవించాలని కోరుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తుండా. జై హింద్, వందే మాతరం.